జీవిత పరమార్థం ఏమిటి అని వెతికిన చాలామందికి రకరకాల జీవిత పరమార్థాలు దొరికాయి. రకరకాల గురువుల ద్వారా, వాళ్ళ అన్వేషణల ద్వారా, వాళ్ళలో కలిగిన ఇన్సైట్స్ ద్వారా. నేను చాలా ఏళ్ల క్రితం ఒక కథ చదివాను. అది ఎక్కడుందో, ఆ కథ ఏ దేశాందో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఎ స్మాల్ కాన్వర్జేషన్. గురువుగారు, నాకు జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు ఒక మాట చెప్తాడు. నువ్వు ఎక్కడున్నావో నీ చుట్టూ ప్లెజెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేయి, అది నీలో కూడా ఉండేలా చూసుకో. ఇది నువ్వు చేయగలిగితే నువ్వు కృతకృత్యుని అవుతావు అని చెప్తాడు. ఓ, ఇది చాలా సింపుల్ కదా అనుకుంటాడు. కానీ తర్వాత చాలా సంవత్సరాలకి గురువు దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా ఇదంతా ఆషమాషి వ్యవహారం అయినట్టు కనిపిస్తలేదు. ఇట్ సీమ్స్ సో 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 డిఫికల్ట్. కానీ చాలా విషయాలు తెలిసాయి. నేను తెలియకుండా మౌనంలోకి నెట్టివేయబడ్డాను. మొదటిసారి ఎరుక నాలో జన్మించింది. బికాస్ టు క్రియేట్ ప్లెజెంట్నెస్ యూ హ్యావ్ టు బీ అవేర్. ఒక అందమైన రిసార్ట్ నిర్మించాలంటే కాస్త అవేర్నెస్ అవసరం, కూలగొట్టాలంటే అవసరం లేదు. సో మనం ఇక్కడ ఎందుకున్నాం అనే దానికి ఈ చిన్న సూత్రాన్ని పట్టుకొని ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. యు ఆర్ హియర్ టు క్రియేట్ ప్లెజెంట్నెస్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ అందరికీ ప్లెజెంట్గా ఉందా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకో. దట్స్ ఆల్. మనం ఎందుకు ఒక ఫ్లవర్ పాట్ని తెచ్చి పెడతాం, ఒక బుద్ధుడి బొమ్మ తెచ్చి పెడతాం, లేకపోతే ఊదిబత్తి పెడతాం? మనిషి కంటే ఊదిబత్తి బెటర్ కదా. అది కాస్త ప్లెజెంట్నెస్ క్రియేట్ చేస్తుంది. మనిషి ఎప్పుడు అతను సంఘర్షణ పడుతూ, మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఎప్పుడు ఒక రకమైన అన్ప్లెజెంట్నెస్ తను లోనవుతూ అందరినీ దాన్ని గురయ్యేలా చేస్తాడు. ఇది పోవాలి. సో ఈ ప్లెజెంట్నెస్ అనేది చాలా లేయర్స్ కలిగి ఉన్న అంశం, చాలా ఎరుకతో కూడిన అంశం. ఇట్స్ నాట్ జస్ట్ ఇల్లు క్లీన్ చేయడం అటువంటిది కాదు. సో నీ యొక్క ప్రజెన్స్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి, కళ్ళు మూసుకొని. నువ్వు ఎక్కడైతే ఉన్నావో జస్ట్ నిన్ను చూడగానే ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడా, అబ్బా వీడు ఎందుకు వచ్చాడబ్బా అనుకుంటున్నాడా, చెక్ చేసుకో ఒకసారి. అది నీకు తెలుస్తుంది. ఇది బ్లఫ్ చేసే అంశం కాదు. నువ్వు ఒక రిజిడ్, ఇంబసీల్, అన్కాన్షియస్ ఫెలో అయితే తప్ప ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. వేరే వ్యక్తి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది వెదర్ హిస్ ప్రజెన్స్ ఈజ్ ప్లెజెంట్ ఆర్ నాట్ అని. అండ్ దట్ కుడ్ బి ఫెల్ట్. సో ఎదుటి వ్యక్తి యొక్క ప్రజెన్స్ నువ్వు గుర్తిస్తున్నావు, కానీ నీ ప్రజెన్స్ని నువ్వు ఎప్పుడు పట్టించుకోవట్లే. చాలాసార్లు జరిగేది అది. అఫ్కోర్స్ మనిషి నేచర్ అది, క్యా కరే. సో ప్లెజెంట్నెస్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు? సరే అసలు మనుషులే లేరనుకో, హౌ టు క్రియేట్ ప్లెజెంట్నెస్ అంటే నువ్వు ఏ గదిలో ఉంటున్నావో దాన్ని మొదట అందంగా మార్చు. వాటిలో ఒక ఆర్డర్ తీసుకొనిరా. వస్తువులను ఒక క్రమబద్ధీకరించు. సరే మరి ఒక రోబోట్ లాగా, లేకపోతే ఒక మెకానికల్ లేకపోతే ఆస్పెక్ట్లో కాకుండా బీ లిటిల్ లైవ్లీ అండ్ చీర్ఫుల్ అండ్ సెటిల్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ హోమ్ ఇన్ ఎన్ అప్రాప్రియేట్ వే. సో ప్లెజెంట్నెస్కి ముఖ్యంగా ఇది చాలా దోహదం చేస్తుంది. మళ్ళీ ఓసిడీగా ఉండకూడదు, అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ లాగా మళ్ళీ మార్చొద్దు. నో, అంటే ప్లెజెంట్గా వస్తువులు చిందరవిందరగా ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు అని కాదు. అక్కడ వస్తువులు చిందరవందరగా ఉంటే వాడు డిస్టర్బ్ అవుతున్నాడు, ఓసిడీలో అందరి మీద అరుస్తున్నాడు. ఇక్కడ ఇది కాదు. ఇదొక కదిలే ధ్యాన పద్ధతి లాంటిది. యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అంతే. ఎవరో కూర్చుని వెళ్ళిపోయారు, ఆ కుర్చీ దిండు కాస్త అడిట్ అయింది, అలా సర్ది వెళ్ళిపోయావు అంతే. నువ్వెవరికి లెక్చర్స్ ఇవ్వడం లేదు,
నేను గొప్ప పని చేస్తున్నా డబ్బా కొట్టుకోవడం లేదు, అలాగని అన్ని పనులు మానుకొని ఆ ఒక్క పని మీదనే ఫోకస్ లేదు. అదర్వైజ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఓసిడి. ఓసిడి గురించి నేను చెప్పట్లే, అది లేకపోయినా పర్వాలేదు. నేను కొన్ని సంవత్సరాలు చెత్తలోనే ఉన్నా, ఎక్కడి చెత్త అక్కడే ఆ చెత్తలో ఉండేవాడిని. చూసి అందరికీ కొంచెం కోపం వచ్చేది, బట్ నేను చెప్పేవాడిని నాకు బాగానే ఉంది ఇది. రెండోది, ఇది మీరు ఉండే ప్లేస్ కాదు, ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ నడుస్తుంది నాలో. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, లేకపోతే వస్తువుల్ని అందంగా అలంకరించుకునే ఓపిక లేదు. ఐఎమ్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక రోజు నాకు తెలుసు చుట్టుపక్కల యాంబియన్స్ ఎంత ఇంపార్టెంట్ మన ప్రగతికి అని. కానీ ప్రస్తుతం ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. ఇప్పుడు నాకు అంత సమయం లేదని చెప్పేవాడిని. నన్ను బాగా ఇష్టపడి ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఇలా చెప్పాను, అందరూ ఇట్లా అంటున్నారు మిత్రమా, ఎంతసేపు వచ్చి అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా. చిన్న రూమ్లో, చాలా చిన్న రూమ్, జస్ట్ 14x14 feet రూమ్ అంతే. 2 అడుగులు వేస్తే ఆ గోడ తగులుతుంది. సో అప్పుడు అతను అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఈ చెత్త మధ్యన ఉన్నావు, నీకు బాగుంటే బాగుంది అంతే, ఇప్పుడు నువ్వు అలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకన్నాడు. దట్స్ ఆల్. సో కానీ ఇప్పుడు మీరు అట్లీస్ట్, నేను నా స్టూడియో, ఇదేమి అల్లు అరవింద్ స్టూడియో అంత పెద్దది కాదు, పోలిక లేదు, ఊరికే చెప్తున్నా ఎగ్జాంపుల్గా, ఉన్నది నైస్లీ అరేంజ్డ్. నేను దానికోసం ఎప్పుడు వచ్చిన పెయింటింగ్ కొంచెం క్రాస్ ఉన్నా కూడా సరి చేస్తాను. ఎవరిని తిట్టను, ఆక్షేపించను, లేకపోతే కండిషన్స్ పెట్టను. నాకు ఇష్టం క్లీన్లీనెస్. ఒక వ్యక్తి చెత్తలో ఉండాలనుకుంటే అది చాయిస్, ఇట్స్ ఓకే. సో ఫస్ట్ మనుషులు తర్వాత నీ చుట్టూ ఉన్న యాంబియన్స్లో ఒక ప్లెజెంట్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయి. ఒక ముక్క తెచ్చిపెట్టు. ఆ తర్వాత అరోమాపథీ అంటే ఏదన్నా ఒక ఇన్సెన్స్ బర్నింగ్ అంటారు కదా, ఏదైనా చక్కటి స్మెల్ వచ్చేది క్రియేట్ చేయి. ఇప్పుడు ఎక్కడన్నా ఆశ్రమానికి వెళ్తే వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక ప్లెజెంట్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఒక సన్నగా ఎక్కడో ఒక సన్న మ్యూజిక్, లాలుగుడి జీరామని మ్యూజిక్ వస్తుంది. అది ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, అలాగని వినపడకుండా కూడా లేదు, ఉంది అట్లా లీలగా వినిపిస్తుంది. స్పేస్ ఉంటే చెట్లు పెట్టు. ఆ తర్వాత అన్యూజ్డ్ ఐటమ్స్ని తీసి బయటపడి అమ్మకారం వదిలేయాలి. ప్రతి ఇల్లు, ప్రతి వస్తువు శుభ్రంగా ఉంటే చూసుకో. సరే, చాలా రకరకాల బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు కుదరదంటే దట్స్ ఫైన్. నేను చెప్పేది, ఒకవేళ సమయం ఉండి నువ్వు వీటికి ఇవ్వకుండా సీరియల్స్, జబర్దస్తులు చూస్తున్నావు అనుకో, దెన్ దట్స్ రాంగ్. ఒక ఎదిగే క్రమంలో చాలామందికి సమయం ఉండదు, ఆ సమయంలో అట్లా ఫోకస్ కూడా ఉండదు. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో కూడా ఫోకస్ ఉండకుండా జస్ట్ ఆ చెత్తలో అట్లా పడి ఉంటారు అంతే. సో మనిషి ఒక్కడికే షెల్టర్ ఉంది భూమి మీద, పశుపక్షాదులకి ఎవరికి లేవు. అవి ప్రకృతిపరంగా దొరికే మెటీరియల్తో తయారు చేసుకుని మనిషి ఒక్కడికి ఆప్షన్ ఉంది టు క్రియేట్ సంథింగ్ మ్యాగ్నిఫిషెంట్. తద్వారా మనిషికి ఆప్షన్ ఉంది క్రియేటివ్గా ఉండడానికి, మిగతా వాటికి లేనే లేదు ఆప్షన్. నేను నెక్స్ట్ గచ్చిబౌలిలోనే ఎక్కడో ఒక ఇల్లు కనుక తీసుకుంటే, అంటే సొంతమని ఎందుకంటున్నా అంటే నేను ప్రయోగం చేయొచ్చని, డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు, క్రియేటివ్గా మార్చొచ్చు. సో నాకు ఎప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, నాకు ఇప్పటికి గుర్తు, రీసా, నువ్వు ఉన్న గది దేవాలయం అన్నా అవ్వాలి, లేదా మ్యూజియం అన్నా అవ్వాలి, అంత ఎరుకలో ఉండన్నాడు ఆయన. నాకు చాలా అద్భుతంగా అనిపించింది అది. అండ్ వాట్స్ ఎవర్ హీ సెడ్, అది నేను తీసేసుకున్న లైఫ్ నా జీవితంలోకి. అక్కడి నుంచే నేను ఎప్పుడు ఎంత పనికిరాని గదిలో ఉన్నా, ఇప్పుడంటే క్యాన్వాస్లు, ఫ్రేములు చేయించే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. అదర్వైజ్ ఉత్త పేపర్ల మీద బొమ్మలు వేసి గోడలు కతికిచ్చేవాడిని. కొందరు ఓనర్లు నా మీద చిరాకు పడ్డ సందర్భాలు ఉంది. నేను చెప్పాను, వెళ్ళే ముందు మళ్ళీ మీకు సిమెంట్, ఈ సున్నం వేసి వెళతాను. అంటే జస్ట్ అట్లా నేను ఉండలేను ఒక గదిలో. మై సరౌండింగ్ షుడ్ బి బ్యూటిఫుల్. నేను వెళ్ళిన ప్రతి చోట మొక్కలు పెంచాను. నా చిన్న మూల ఉంటే ఇండోర్ ప్లాంట్ తెచ్చుకొని బయటికి వెళ్ళి అట్లా గంట సేపు దాని నుంచి మళ్ళీ నా పక్కనే పెట్టుకొని పడుకునేవాడిని. ఇప్పుడు నా గ్రీన్ లోటస్ చిన్న ఏరియా,
కానీ ఒక 30-40 మొక్కలు ఉంటాయి. క్రియేట్ ప్లెజెంట్నెస్. ఒక దగ్గర కూర్చుని బయటికి చూస్తే ఆ చూడ్డానికి అందంగా ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్. నీ ప్రజెన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోకి ప్లెజెంట్గా ఉండాలంటే ఏం చేయాలనేది మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. అదొక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంట్ ఆన్ హ్యూమన్ మైండ్. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం అది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. అందులో ఇఫ్ అండ్ బట్స్ ఏమీ లేవు, అలాగని కంపల్షన్ లేదు. తెలుసుకోకపోతే ఏమీ కాదు. లైఫ్ అంతా అన్ప్లెజెంట్గా గొడవలు పడుతూ, ముఖాలు మాడుస్తూ, వేళ్ళాడేస్తూ, తిట్టుకుంటూ, ఈసడిస్తూ అలా బాగుందా లైఫ్? ఆడుతూ పాడుతూ. ఒక తోటకి వెళితే ఎలా ఉందో నీ దగ్గరకు వస్తే ఎలా ఉండాలి. అప్పుడు జీవితం అర్థమైనట్టు. విసరసోయస్.